రియల్ ఎస్టేట్ సేల్స్ అంటే ఇవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఈ సేల్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేది ఇంట్రడక్షన్ స్టేజ్. అంటే ఇంట్రడక్షన్ స్టేజ్లో మీ ప్రాపర్టీ గురించి త్రూ డిఫరెంట్ మీన్స్ క్లయింట్కి మీ ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది. సో ఈ స్టేజ్లో ఆ ప్రాజెక్ట్ వాళ్ళ నీడ్స్కి కోపప్ అయితే నెక్స్ట్ స్టేజ్ వస్తుంది, అదే ఎంక్వైరీ స్టేజ్. ఈ ఎంక్వైరీ స్టేజ్లోనే క్లయింట్ మిమ్మల్ని రీచ్ అవుతాడు. ఈ స్టేజ్లోనే మీరు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ క్రిస్టల్ క్లియర్గా క్లయింట్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్రూవల్స్ దగ్గర నుంచి, లీగల్ డాక్యుమెంట్స్ దగ్గర నుంచి, ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి, అక్కడ ఉన్న కనెక్టివిటీ గురించి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి చాలా ప్రాపర్గా ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ స్టేజ్లో సక్సెస్ అయితే నెక్స్ట్ స్టేజ్ వచ్చి సైట్ విజిట్ స్టేజ్ అండి. ఇది చాలా క్రూషియల్. ఫ్యూ క్లయింట్సే సైట్ విజిట్ వరకు వస్తారు. ఈ సైట్ విజిట్ని డీల్ చేసే పర్సన్ ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఆ ప్రాంతం గురించి అవగాహన ఉండాలి. రియల్ ఎస్టేట్ మీద కొంత గ్రిప్ ఉండాలి. క్లయింట్కి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంతేగాని ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది వెస్ట్ ఫేసింగ్ అంటే సరిపోదు. అలాగే ఊరికే హైప్ చేసే మాటలు, రేపు ఎల్లుండికి అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్తే సైట్ విజిట్ ఫెయిల్ అవుతుంది. సో క్లయింట్కి ఫ్యూచర్ చూపించండి. అలాగే ఈ సైట్ విజిట్లో ట్రస్ట్ని క్రియేట్ చేయాలి. ట్రస్ట్ లేకుండా రియల్ ఎస్టేట్లో ఏది జరగదు. సో కొంత పర్సనల్ టచ్, కొంత ఎమోషనల్ టచ్ ఈ సైట్ విజిట్లోనే క్రియేట్ చేయాలి. ఇక్కడే సేల్స్ పర్సన్ అండ్ లీడర్ కలిసి వర్క్ చేయాలి. ఇది సక్సెస్ అయితే కన్సిడరేషన్ స్టేజ్లోకి వస్తుంది. అంటే క్లయింట్ మీ ప్రాజెక్ట్ని కన్సిడర్ చేస్తాడు. కన్సిడర్ చేసినా కూడా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, నెగోషియేషన్ ఉంటుంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్తో మీ ప్రాజెక్ట్ని కంపేర్ చేస్తారు. ఇక్కడ కూడా ఆ సేల్స్ పర్సన్ చాలా ప్రొఫెషనల్గా, ఫ్రెండ్లీగా, ప్రాపర్ నాలెడ్జ్తో క్లయింట్ని గైడ్ చేయగలిగితే డెసిషన్ స్టేజ్కి రీచ్ అవుతుంది. అంటే క్లోజింగ్ స్టేజ్కి రీచ్ అవుతుంది. క్లోజింగ్ స్టేజ్లో టోకెన్ అమౌంట్ పే చేస్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, దెన్ లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము, రిజిస్ట్రేషన్ వరకు వెళ్తుంది. సో ఈ 5 స్టేజెస్లో కూడా మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. కొంత క్లయింట్ని ఎమోషనల్గా టచ్ చేయగలగాలి. ఆ ప్రాంతం గురించి అవగాహన ఉండాలి. ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా, రియల్ ఎస్టేటే కాంప్లెక్స్ సబ్జెక్ట్, దానిలో మినిమం నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఎంక్వైరీస్ ఫెయిల్ అండి. సో సేల్స్ అనేది కేవలం లక్ కాదండి, ఇట్స్ ఏ స్ట్రాటజీ. దీన్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.